హాయ్ అండి అందరికీ. టేస్టీగా మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో నేనైతే చూపిస్తాను చూడండి. ముందుగా కాయను తీసుకొని తొడాలు తీసుకొని కడిగి అట్లా ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలకి ఆయిల్ రాసి అయితే ఎండలో పెట్టుకోవాలి. తర్వాత మ్యాంగోస్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టుకొని అయితే ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే మనం ఎన్ని ముక్కలు తీసుకున్నామో వాటిని అయితే కొలుచుకోవాలి. మేమైతే ఆ గిన్నెతో 3 గిన్నెల ముక్కలు అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే కారం అండి, బళ్ళారి కారం అని బయట దొరుకుతుంది, లేకపోతే ఆడించుకోవచ్చు. మనకి కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలండి, దానికి కొలత ఏమి ఉండదు. ఆ 3 గిన్నెల ముక్కలకైతే 2 గ్లాసుల కారం అయితే పట్టిందండి. 2 గ్లాసుల కారం. కావాలంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే కొంచెం తగ్గించవచ్చు. తర్వాత ఆవు పిండి అండి, ఆవు పిండి అయితే 1 గ్లాసు వేసుకోండి. 1 గ్లాసు ఆవపిండి వేసిన తర్వాత మెంతిపిండి అండి, గ్లాస్లో 4వ వంతు మెంతిపిండి అయితే వేయాలండి. ఎక్కువ వేస్తే పచ్చడి చేదైతే వస్తుంది, జాగ్రత్త అండి. తర్వాత టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఒక 4 టీ స్పూన్స్ దాకా వేసుకోండి. 4 టీ స్పూన్స్ వేసి అది కూడా వేసేసిన తర్వాత కొట్టినుప్పు అని షాప్స్లో అయితే దొరుకుతుంది. ఆ కొట్టినుప్పు తీసుకొని ఒక గ్లాసున్నర ఉప్పు అయితే ఈ పచ్చడికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ సరిపోతే మీరు 3rd డే కలుపుకుంటారు కదా పచ్చడి తీసి, అప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అవన్నీ వేసిన మిశ్రమాన్ని అయితే బాగా ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు ఉండలుగా తగలకుండా క్లీన్గా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, కొన్ని వెల్లుల్లిపాయలు తీసి పేస్ట్ చేసి కలుపుకుంటే చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే మేము విజయ వేరుశనగ నూనె అయితే వాడుతున్నాము, అదైతే చాలా బాగుంటుందండి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే అట్లా నూనెని అయితే సగం ప్యాకెట్ వరకు ఇంకో బేషన్లో వేసుకొని, తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాలో కూడా కొంచెం నూనె వేసుకొని, ఇప్పుడు మనం కొలుచుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదండి, ఆ ముక్కలను అయితే ఆ నూనెలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆ నూనెలో వేసిన ముక్కల్ని తీసి మళ్ళీ ఈ కారంలో అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 4 ముక్కల్ని అలా తీసుకొని ఈ కారంలో వేసుకొని ఆ కారం బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కల్ని కలపాలండి. కలిపి మనం ఎందులో అయితే పచ్చడిని ఉంచుదాం అనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలి. అలాగే ఈ ముక్కలన్నిటినీ అలాగే తీసి ఆ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలండి. అలా మొత్తం వాటినన్నిటిని స్టోర్ చేసుకున్నాక కారం అయితే లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదండి, ఆ కారాన్ని కూడా ఆ ముక్కల్లో వేసేసుకొని మీరు అందులో ఏదైతే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని కూడా వేసేసుకోవాలండి. పైన సరిపడా ఆయిల్ అయితే ఉంచాలండి. ముక్కలు ఫుల్గా మునిగేంత వరకు ఆయిల్ అయితే పోయాలి. మేము లాస్ట్లో పోసాము, అది క్లిప్ మిస్ అయింది. మీరు ఫుల్గా మునిగే వరకు పోయిపోతే పచ్చడి అయితే బూజొస్తుంది, జాగ్రత్త అండి. ఆయిల్ ఫుల్గా పోసేసి అప్పుడు ఆయిల్లో ముక్కలన్నీ మునిగినాయి అన్నప్పుడు అండి స్టోర్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.